జరిగింది. గతంలో మన దగ్గర రబ్బర్ షెల్టర్ తీసుకున్నారు. ఒకసారి సార్ మళ్ళీ ఎందుకు వచ్చారు మన దగ్గరికి ఏంటన్నది కొన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాం. సార్ మీ పేరు ఏం పేరండి? రాఘవరావు. మన దగ్గరికి రోజు ఎందుకు వచ్చారు సార్? రబ్బర్ తీసుకుని వచ్చారు. రబ్బర్ స్పేర్ పార్ట్స్ కోసం వచ్చారండి. అంటే మీకు ఇప్పుడు దాకా మెషిన్ ఎలా వర్క్ చేసిందండి? బాగానే వర్క్ చేసింది. మెషిన్ బాగానే పనిచేసింది అంతా. అంటే ఎన్ని బస్తాలు ఆడుంటారండి సుమారుగా మన దగ్గర తీసుకున్న కాడి నుంచి? 1000 బస్తాల దాకా ఆడుంటారు. ఎలా ఉందండి మెషిన్ వర్కింగ్? కానీ మీకు తీసుకొచ్చి గ్రామస్తులు ధాన్యం రైస్ గట్రా ఎలా వస్తుందండి? రైస్ అంతా బాగానే వస్తుంది, పర్వాలేదు. అంటే బయట చుట్టుపక్కల వాళ్ళందరూ ఆడతారు లేదంటే మీరు ధాన్యం పండించింది ఆడతారండి? చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి ఆడించుకుంటాయి. అంటే మీరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంటే ఒక ఊరు నుంచి వస్తారా? పక్క నుంచి? పక్క ఊళ్ళు 4 ఊళ్ళ నుంచి వస్తారు. 4 ఊర్ల నుంచి వస్తారండి. పెద్ద మిల్లు ఉందండి అక్కడ? అయినా చుట్టుపక్కల లేదు. చుట్టుపక్కల పెద్ద మిల్లు లేదు, మన దగ్గరికి వచ్చి ఆడించుకుంటారు. మీకు ఎలా ఉందండి? దీని ద్వారా మీరు బాగా లబ్ధి పొందారండి? పొందేమంటే పర్వాలేదు. అంటే దీని ద్వారా ఎవరైనా తీసుకుని ఉపాధి పొందొచ్చు అంటారా? పొందొచ్చు అంటే పొందొచ్చు. అంటే ఖాళీగా ఉన్న ఎవరైనా దీన్ని పెట్టుకుని మంచి ఉపాధి పొందొచ్చు. ఇప్పుడు మామూలుగా ఏంటంటే తౌడు అమ్ముకొని చిట్టు అమ్ముకొని కాకుండా ఓన్లీ ధాన్యం కొనుక్కొని కూడా ఆడుకుని కస్టమర్ తెచ్చుకునేదైనా మన సొంతగా ఆడించుకున్నదైనా వ్యాపారం చేసుకోవాలంటే పర్వాలేదు, బెస్ట్ ఆప్షన్. అంటే పెద్ద రైస్ మిల్కి దీనికి వేరియేషన్ ఏంటంటారండి? వేరియేషన్ అయితే ఏంటి, పెద్ద మిల్ రైస్ మిల్ అయితే కొంచెం ఎక్కువ ఆడతారు. అంటే ఎక్కువ బస్తాలు అంటే ఆడతారు. ఇందులో ఏంటంటే ఒకరికి వెళ్ళకుండా 10 కేజీలైనా ఆడించుకోవచ్చు, తక్కువ ఆడించుకోవచ్చు అంటారు. మనకు వస్తాయి. పెద్ద మిల్ అయితే కలిసిపోయి మిక్సింగ్ అయిపోతూ ఉంటాయి. అంటే ఒకరికి వెళ్ళిపోతాయి, ఎవరు పండించిందని వాళ్ళకి రాదు. ఓకే సార్. ఫ్రెండ్స్ చూసారు కదా సార్ మాటలోనే, చుట్టుపక్కల ఒక 4 గ్రామాల నుంచి అయితే సార్ దగ్గర తీసుకొచ్చి ధాన్యాన్ని రైస్గా మార్చుకొని తీసుకెళ్తున్నారు. ఆయన కస్టమర్లకు ఆడటమే కాకుండా ఆయన పండించిన ధాన్యం అలాగే చుట్టుపక్కల వారి అందరూ ఆడుతున్నారు. దీన్ని తీసుకుని మంచి ఉపాధి పొందారు సార్ అయితే. వారి మాటలోనే మనం విన్నాం. అలాగే వేరే కస్టమర్ ఎవరైనా తీసుకోవాలనుకున్నా, మీ గ్రామంలో రైస్ మిల్ దూరంగా ఉండి ఇబ్బంది పడినా ఇలాంటి మినీ రైస్ మిల్ తీసుకుని లేదా రబ్బర్ షెల్లర్ తక్కువ పాలిష్ ఎక్కువ పాలిష్ తీసుకోవాలనుకుంటే ఇలాంటి రబ్బర్ షెల్లర్ తీసుకోవాలి. ఇందులో ఏంటంటే తౌడు ఒక వేరువేరుగా వస్తుంది అన్నమాట. లేదు మీకు చిట్టు తౌడు కావాలనుకుంటే